పాలు పొందొచ్చు. ఒకటి రక్షణ, రెండు స్వస్థత, మూడు విడుదల. ఆత్మికంగా పడిన వారిని దేవుడు లేపుతున్నాడు. ఇది దేవుని కార్యం. అడుగు పెట్టే ప్రతి ఒక్కరి జీవితాలు దీవించబడుతున్నాయి. అందుకని మీలో ఎవరైనా చూస్తున్న వారు రావచ్చు, వచ్చి ఆరాధించవచ్చు, పాలు పొందొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. ఇక్కడికి వచ్చి ఎంతో మంది దీవించబడుతున్నారు. మేమైతే అనేక మేలులు కార్యాలు అన్ని చూసాము. దేవుడు మమ్మల్ని బహు గొప్పగా దీవిస్తున్నాడు. డాడీ గారు చెప్పే విధానం చాలా బాగుంది. అంటే క్లియర్ గా అర్థమైంది ఏం చెప్తారో ఏం చెప్తున్నారు అనేది. ఐ ఫీల్ లైక్ టు కమ్ అగైన్ అండ్ అగైన్. దేవుడే మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది డాడీ మాట్లాడుతుంటే. డాడీ చెప్పిన వాక్యంలో మేము చాలా బలపడుతున్నాము, ఆత్మీయంగా మేము ఉంటున్నాము. డాడీ వాక్యం చాలా బాగా చెప్పారు. మా హృదయంలో అది భద్రపరుచుకొని మేము దేవుణ్ణి ఇంకా నమ్మి దేవుని కొరకు జీవించాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ ప్రామిస్ ల్యాండ్ వస్తున్న కాడ నుంచి మేము చాలా దేవుళ్ళు ఈ వాక్యం మంచిగా అర్థమవుతుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పుడల్లా నిజంగా మమ్మీ చెప్పినట్టు సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. నేను వచ్చేటప్పుడు చాలా వేదనతో ఇబ్బందితో వచ్చాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాతో మాట్లాడాడు, నేను చాలా బలపడ్డాను. ఇక్కడ ఈ రోజు వాక్యము విన్నందుకు చాలా సంతోషం ఉంది. నాతో మాట్లాడింది దేవుడు. మేము ఇక్కడ 1 సంవత్సరం నుంచి వస్తున్నాము. అసలు దేవుడు అంటే మాకు తెలియకుండా ఇక్కడ వచ్చినాకనే నిజమైన దేవుడు